ఆస్కార్కు ఇండియా నుండి అధికారికంగా ఎంపికైన లాప్తా లేడీస్కు మొదట్లోనే చుక్కెదురైంది. అయితే ఉత్తమ చిత్రం కేటగిరీకి కొన్ని భారతీయ సినిమాలు డైరెక్ట్గా అప్లై చేశాయి. అలా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 323 చిత్రాల నుండి ఆస్కార్ బృందం 207 సినిమాలను షార్ట్ లిస్ట్ చేసింది. అందులో మొత్తం 6 భారతీయ చిత్రాలు ఉన్నాయి. వీటిలో సూర్య, కంగువా, పృథ్వీరాజ్, ఆడుకాలంతో పాటు హిందీ సినిమాలు స్వతంత్ర వీర సావర్కర్, సంతోష్, గర్ల్స్ విల్ బి గర్ల్స్, ఆల్ వి ఇమేజిన్ ఏ స్లేట్ చిత్రాలు ఉన్నాయి. అయితే బాక్సాఫీస్ బరిలో బోల్తా పడ్డ కంగువాను నిర్మాతలు ఏ ధైర్యంతో ఆస్కార్కు పంపారో కదా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ నెల 8 నుండి 12 వరకు ఈ సినిమాలకు సంబంధించిన ఆన్లైన్ ఓటింగ్ జరుగుతుంది. జనవరి 17న ఇందులోని టాప్ 10 చిత్రాలను ఆస్కార్ కమిటీ ప్రకటిస్తుంది. ఫ్యామిలీ స్టార్ పరాజయం నుండి నిదానంగా కోలుకుని విజయ్ దేవరకొండ 2 సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనూ, మరొకటి రాహుల్ సాంకృత్యంతోనూ ఉండబోతున్నాయి. విజయ్ గౌతమ్ తిన్ననూరి మూవీ మార్చిలో విడుదల కావాల్సి ఉంది. కానీ అదే సమయానికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదలవుతుండటంతో దీనిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూవీని కాస్తంత నిదానంగా తీస్తున్నారు. దీనికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండతో రాహుల్ సాంకృత్యం తెరకెక్కించబోతున్న మూవీకి హిందీ సినిమా ఆదిపురుష్ సంగీత ద్వయం అజయ్ అతుల్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సహజంగా విజయ్ దేవరకొండ సినిమాలంటే మ్యూజికల్ గాను మంచి విజయం సాధిస్తుంటాయి. మరి 2 సినిమాలు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాయో చూడాలి. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్న పుష్పరాజ్ ఇప్పుడు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పాడు. దానికి తగ్గట్లుగానే 1800 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసి 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే సంక్రాంతికి తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్. ఈ సినిమాకు సంబంధించిన 20 నిమిషాల సన్నివేశాలను జడ్జ్ చేసి జనవరి 11న థియేటర్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ వాయిదా పడ్డంతో సంక్రాంతికి తమ చిత్రం ఏదో ఒకదాన్ని బరిలో దించాలని ఫిక్స్ అయిపోయినట్టుగా ఉంది. అందుకే పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు. నట సామ్రాట్ ఏఎన్ఆర్, నట శిరోమణి సావిత్రి జంటగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. వారిద్దరూ జంటగా నటించిన నమ్మిన బంటు చిత్రం జనవరి 7తో 65 ఏళ్లు పూర్తి చేసుకుంది. దుర్మార్గుడైన యజమానికి నమ్మిని బంటుగా ఉన్న ఓ యువకుడు తన యజమాని నీచత్వం తెలిసాక ఎలా ప్రతిఘటించాడన్నదే ఈ చిత్ర కథ. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో యార్లగడ్డ వెంకన్న చౌదరి నమ్మిన బంటు నిర్మించారు. ఎస్వి రంగారావు, గుమ్మడి, రేలంగి, గిరిజ, చదరవాడ, హేమలత తదితరులు నటించారు. ఈ చిత్రానికి కొసరాజు పాటలు పలికించగా మాస్టర్ వేణు, ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పన చేయడం విశేషం. ఇందులో రాముడు, లక్ష్మణుడు అనే 2 ఎడ్లు కూడా కీలక పాత్ర పోషించాయి. జనం వాటిని చూడ్డానికి విశేషంగా థియేటర్లకు పరుగులు తీశారు. నమ్మిన బంటు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది. శాన్ సెబాస్టియన్ చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. రిపీట్ రన్స్ లోనూ నమ్మిన బంటు మంచి ఆదరణ చూరగొంది. నటరత్న ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన చిత్రం తల్లా పెళ్ళామ. 1970 జనవరి 8వ తేదీన విడుదలైన తల్లా పెళ్ళామ అప్పట్లో సంచలన విజయం సాధించింది. పేదవాడైన హీరోని ఓ కోటీశ్వరుని కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ తరువాత భర్తను తనతో తీసుకువెళ్తుంది. దూరమైన కన్నతల్లి ఆవేదనను అర్థం చేసుకున్న తనయుడు భార్యను ఎలా దారిలో పెట్టాడన్నదే ఈ కథ. చూడటానికి ఇది కుటుంబ కథా చిత్రమే అయినా పాటల్లో అప్పటి రాజకీయ పరిస్థితులను సున్నితంగా విమర్శించారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో నాయికగా చంద్రకళ నటించగా తల్లి పాత్రలో శాంతకుమారి అభినయించారు. దేవిక, నాగభూషణం, రమణారెడ్డి, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి ఇతర కీలక పాత్రలో కనిపించారు. ఇందులో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ బాలనటునిగా మురిపించారు. ఈ చిత్రానికి సి నారాయణ రెడ్డి, కొసరాజు పాటలు పలికించారు. టీవీ రాజు సంగీతం సమకూర్చారు. అప్పట్లో జయాంధ్ర ఉద్యమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విశాలాంధ్రకే ఓటేస్తూ పొలుగు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దని ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని పాటలో పలికింపజేశారు. మంచి విజయం సాధించిన తల్లా పెళ్ళామ రిపీట్ రన్స్ లోనూ సత్తా చాటింది.